మనకి ఈ యొక్క 40 దినాలు లెంట్ డేస్ ప్రార్థనలను ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసి మరి 40 దినాలు ఆయన అదే విషయాన్ని మీద మనల్ని ఎంతో మరి ఉత్తేజింపజేసి మంచి మాటలు తెలియజేసినప్పుడు మనము సంఘంలో మరి పరిశుద్ధంగా జీవించడం ఎంత అవసరమో దాని అవసరత గురించినటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పారు. శాంక్టిఫికేషన్ అంటాము దాన్ని, పరిశుద్ధపరచబడుట, పవిత్రీకరణ అనేటువంటి ఆ రెండు మాటలను మనం 40 దినాలు ఒకే అంశం మీద మాట్లాడడం అనేది చాలా ఛాలెంజ్తో కూడినటువంటి అంశం. నేను అనుకున్నాను 40 రోజులు ఒకే టాపిక్ మీద మాట్లాడడం అంటే చాలా కష్టం, పాస్టర్ గారు మరి ఎలా డీల్ చేస్తారని నేను ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చక్కగా న్యాయం చేశారనుకుంటున్నాను. నేను ఆ విషయాలు మన యొక్క మైండ్స్లో స్థిరంగా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. నేను ఉపాధ్యాయుని కాబట్టి కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు. ఆయన చెప్పినటువంటి దాంట్లోనే కొన్ని ప్రశ్నలు వేస్తాను. దయచేసి మీరు అందరూ కూడా 40 దినాలు కూడా అటెండ్ అయ్యారు, వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, నేను అభినందిస్తున్నాను. పాస్టర్ గారు మనకి ఆ యొక్క పరిశుద్ధపరచబడటం, పవిత్రీకరణ, దాన్ని ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అనేటువంటి ఆ యొక్క టాపిక్లో ఆయన ఒక కొన్ని స్టేజెస్ చెప్పారు. ఎన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పారు? 4 స్టేజ్. మా ప్రెసిడెంట్గా చాలా బాగా ఫాలో అవుతున్నాడు ఆయన. అయితే ఆ 4 స్టేజెస్ మనం ఒకటి మనకి ప్రారంభ దశ అనుకున్నాం, అది రక్షణ పొందేటువంటి రోజు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒకసారి జరిగేటువంటి పని ఇదన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన, చాలా మంచి ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక స్కూల్లోని ఒక విద్యార్థిని జాయిన్ చేస్తాం, అది ఒక రోజుతోనే అయిపోద్ది, ఆ రోజుతోనే జాయినింగ్. కానీ స్టడీయింగ్ ద క్లాస్ సంవత్సరం అంతా ఉంటుంది అనమాట. రెండో స్టేజ్ మనకి అది ఆటంకపరచబడటం, లేదంటే అహంభావం మనలోనే పరిశుద్ధపరచబడతా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు రెండో స్టేజ్లో మనము ఆ యొక్క అభివృద్ధి దిశగా పరిశుద్ధత కోసం వెళ్ళేటువంటి స్టేజ్ అది. మరి మూడోదిగా ఆయన ఏం చెప్పారంటే, ప్రతిదినము కూడా మనము ఆ యొక్క రూపాంతర అనుభవంలో దినదినము మన యొక్క పాపంలో ప్రతిరోజు మనం శాంక్టిఫై అవ్వాలి. ఎందుకంటే మనము శరీరం అనేటువంటి ఆ యొక్క నియమంలో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క నియమం నుంచి మనం పైకి రావాలంటే, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిశుద్ధత రావాలంటే మనం ప్రతి దినము కూడా ఆయన దగ్గర శాంక్టిఫై అవుతుండాలి. ప్రతి దినము కూడా మనం మన యొక్క పాపములు ప్రతిరోజు కూడా మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి. దానికి ఒక వేదిక, క్వైట్ టైం, లేదంటే బైబిల్ స్టడీ, బైబిల్ రీడింగ్, ప్రార్థన, వీటన్నిటిని కూడా మనం అందరం కూడా ప్రతిరోజు కలిగి ఉండాలని మనం అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మరి ఆఖరి స్టేజ్ ఏంటంటే, మరి దాన్ని ముగింపు స్టేజ్ అంటాము, మహిమపరచబడటం. యేసుప్రభు వారు సంఘాన్ని కళంకము, మచ్చ, డాగు లేకుండా పరిశుద్ధపరచబడేటువంటి స్టేజు ఆ యొక్క అంతిమ స్టేజ్ అనమాట. భూమి మీద ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, పెర్ఫెక్షన్ రాదు. దినదినము ఆ యొక్క పెర్ఫెక్షన్లోకి నడిపించాలంటే దేవుడే ఆ యొక్క కార్యాన్ని మనకి మరి నేర్పించారు, ఆయన చేసి చూపించారు. ఆయన 3.5 సంవత్సరాలే ఈ యొక్క భూమి మీద తన పరిచర్యను చూపించినప్పుడు, ఆ 3.5 సంవత్సరాల్లో తన యొక్క లైఫ్లో ఆ పరిశుద్ధతను చూపించి, పరిశుద్ధతలో ఎలాగ మనం ఎదగాలి అనేటువంటి విషయాలను ఆయన తెలియజేస్తూ, ప్రతి అద్భుతాన్ని వెనకాల, ప్రతి సూచక్రియ వెనకాల, ప్రతి వ్యక్తిని ఆయన ఎన్కౌంటర్ చేసినప్పుడు, మీరు పాపం నుంచి వేరుగా ఉండండి, మీరు పాపం వదిలిపెట్టి పైకి రండి అనేటువంటి విషయాలు చెప్పి ఆయన తను ఆ యొక్క ఆఖరి స్టేజ్లో మనందరి కోసం ఆయన చేసిన త్యాగాన్ని కూడా ఆయన మనకి చూపించారన్నమాట. ఆ చూపించిన మాటనే వాళ్ళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం
చూస్తామన్నమాట. కావున ఎఫ్సి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగున్నాయి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు థ్యాంక్ యూ. యేసు ప్రభు వారు మనల్ని పరిశుద్ధపరచడానికి తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను బలిగా అప్పగించుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన బలి అయిపోతున్న పని ఏంటి, అవసరం ఏంటి? ఆయన యేసుప్రభు వారు ఆయన యొక్క మరి దేవుడిగా ఆయన యొక్క స్థానము మనకు తెలిసిందే. దాన్ని యెషయా 6వ అధ్యాయంలో వర్ణిస్తాడనమాట. ఆయన ఒక దర్శనంలో చూస్తాడనమాట. యెహోవా దేవుని యొక్క స్థితిని చూసినప్పుడు ఆయన సన్నిధిని చూడలేక దేవదూతలట వారి యొక్క శరీరాల్ని 2 రెక్కలతో కప్పుకొని మరి 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ఆ యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటారంటే, దేవుడు పరిశుద్ధుడు 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 అని కేకలు వేయడాన్ని ఆయన చూస్తూ ఉన్నాడనమాట. అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు 56వ వచనంలోకి వచ్చేసరికి ఆ గ్రంథకర్త ఆయనను ఏం చెప్తాడంటే ఒకసారి చూద్దామండి. యెషయా 6వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం నుంచి చదువుదాం. రాజైన ఉజ్జియా సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రొంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రొంటితో ఎగురుచు వారు ఏం చెప్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానమును చేయుచుండరి. ఈ పిక్చర్ని చూసినప్పుడు నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు. దూతలు అంటే కింద నుంచి చూడండి, దూతలు అంట వాళ్ళ మహాశక్తిమంతులు. వాళ్ళు సహితము పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేము. మనం ఒక సూర్యుడినే కంటితో చూడలేము. అటువంటి 10,000 సూర్యుడి వెలుగు కన్నా యెహోవా దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేక వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, వాళ్ళ శరీరాలు కప్పుకుంటున్నారు, 2తో ఎగురుతున్నారు. పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ యొక్క గానశుద్ధి గానంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ఒకసారి అదే అధ్యాయంలో 56వ వచనంకి వద్దాం. 56 కాదు, 53 అనుకుంటాను. ఓకే, 53లో ఆయన యొక్క స్థితిని వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. 3వ వచనం, తృణీకరించబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని నిర్మించుడుగాను మనుషులు చూడనలిన వాడుగాను తృణీకరి 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. కాబట్టి ఈ పిక్చర్ చూసినప్పుడు ఆయన
స్వరూపమైనను ఆయన యొక్క రూపం కూడా లేకుండా మన కోసము ఆయన అర్పణముగాను బలిగాను ఆయన అర్పించబడినప్పుడు ఆ యొక్క రక్షణ అనేది మనుషులందరి కోసము ఆయన చేశాను అని ఉందన్నమాట. చేసిన తర్వాత ఎఫ్సి పత్రికలో ఆయన దాన్ని ఎలా చూపిస్తారంటే, మనుషుల తాలూకా రక్షణ పొందకముందు మీరు చీకటిగా ఉన్నారు, రక్షణ ఆ యొక్క పాపపు కార్యములన్నీ కూడా మనం చదివాము. రక్షణ పొందిన తర్వాత వెలుగు కార్యాలన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. దాన్ని వివరిస్తూ, కాబట్టి విశ్వాసులుగా మనం ఏంటంటే లెగండి, మీ యొక్క జీవితంలో ఈ పరిశుద్ధంగా ఉంటూ మీ యొక్క అంతిమమైనటువంటి మన యొక్క శాంక్టిఫికేషన్ లెవెల్లో దేవుణ్ణి చేరాలి. ఒకరోజు ఆయన రాజ్యంలో మనం కూడా భాగముగా మనం కూడా దేవుణ్ణి ఎదుటి నిలబడాలని, మనం నిలబెట్టాలని, మనల్ని దినదినము ఆయన వాక్యం అనేటువంటి ఆ యొక్క నీళ్లతో, వాక్యమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని శాంక్టిఫై చేయాలి, కడగాలి, శుభ్రపరచాలి అనేటువంటి ఆ యొక్క తలంపు కలిగి ఆయన చెప్పారంటే, మనల్ని దినదినము కూడా ఆయన శాంక్టిఫై చేయబోతా ఉన్నాడు. ఎప్పుడంటే మనము దానికి విల్లింగ్గా ఉండాలి అన్నమాట. కాబట్టి ఆ యొక్క విల్లింగ్నెస్ అనేది మన యొక్క విశ్వాసాలుగా మనకందరూ కూడా అవసరం అన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క జయప్రవేశం చేసినప్పుడు కూడా యేసు ప్రభు వారు యెరూషలేం నగరంలోకి వెళ్ళిపోయి ముందుగా ఆయన ఇదే చెప్తాడు అనమాట. రండి మనం యెరూషలేంలోకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయినప్పుడు అక్కడ నేను నా యొక్క ప్రాణాన్ని అర్పిస్తాను, మనుషులందరి పాపాల గురించి నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, మూడో దినాన్ని నేను లేస్తాను నా యొక్క శక్తితో అనేటువంటి ఒక మాట చెప్తారన్నమాట. అది క్రైస్తవ విశ్వాసానికి పునాది అయినటువంటి మాట. కానీ ఆ రోజు ఆ యొక్క శిష్యులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి మిగతా జనులు కానీ ఆ మాటను గ్రహించలేకుండా ఏదో అంటున్నాళ్లే అనేటువంటి ఆ మాటతో వాళ్ళ ఉద్దేశం అంట, యెరూషలేముకి వెళ్ళిపోదాం, యెరూషలేంలో మన రాజ్యాన్ని స్థిరపడదాం. అంతకుముందు యెరూషలేం పరిస్థితి ఏంటంటే మన రవి గారు చెప్పారు, యెరూషలేము మరి ముట్టడి వేయబడి ఒక రాజు ఆధీనంలో, అంటే రోమా ప్రభుత్వ ఆధీనంలో యెరూషలేము పరాయి పాలనలో ఉందన్నమాట. మనకు తెలుసు పరాయి పాలన అంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు పరాయి పరిపాలనలో చాలా ఇబ్బందులు పడినామన్నమాట. కాబట్టి పరాయి పాలనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, మాకు ఎప్పుడు విడుదల వస్తుందా అని కోరుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పగానే వాళ్ళు ఇంకొకలాగా ఆలోచించారన్నమాట. చూడండి ఒకసారి ఆ యొక్క వచనాలను మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 31, 34, 31 నుంచి. ఓకే, వారు చెప్పిన సంగతులు, యేసుప్రభు చెప్పిన సంగతులు వారికి బోధపడలేదంట. కానీ ఆయన ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడాలని ఆయన యెరూషలేంలో జయప్రవేశం చేసి ఒక గాడిదనెక్కి ఆయన ప్రవేశం చేస్తాడు అనేటువంటి మాట ఉందన్నమాట. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఇదేంటి గాడిద ఎక్కాడంటే, ఈయన రాజుగా ఉన్నప్పుడు గుర్రం ఎక్కాలి కదా అనుకుంటాం. కానీ ఆయన తాలూకా విధానం ఏంటంటే, ఆయన గురించినటువంటి లేఖనాల్లో ఏదైతే చెప్పబడిందో వాటన్నిటిని నెరవేర్చడానికి ఆయన ఆ యొక్క విధానాన్ని ఎంచుకున్నాడు అన్నమాట. ఎక్కడ కూడా ఆయన ఇది లేఖనాలు ఏమైతే చెప్పిందో దాని ప్రకారం ఆయన నెరవేర్చాను అని ఉందన్నమాట. ఆయన ఆ యొక్క జకర్యాలో ఆ యొక్క 9వ అధ్యాయం 9వ వచనం 11వ మాటలో ఉంటుందన్నమాట. ఆయన అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఒక 400 సంవత్సరాల కిందట ఆయన గురించినటువంటి చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన గాడిదనెక్కి ఆయన ఆ యొక్క జయప్రవేశం చేస్తాడు అని ఉందన్నమాట. ఈ విషయం అనేది 4 సువార్తల్లో ఉంటుందన్నమాట. జయప్రవేశం, ఇశ్రాయేల్ దేశంలోకి ఆయన జయప్రవేశం చేసి ఆ యొక్క తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తాను, నా యొక్క ప్రాణాన్ని మనుషులందరి పాపాల కోసం తన త్యాగం చేస్తాననేటువంటి ఆ విషయం ఉందన్నమాట.
కాబట్టి కానీ ఆ వెంటనే మరి ఆ యొక్క ఆ విషయాన్ని గ్రహించకుండా ఆ ఆ యొక్క పేతురు గారు యోహాను గారు తల్లి గారు వచ్చి ఏమంటారంటే వెంటనే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీ రాజ్యం వస్తే నీ కుడి వైపున ఒకడిని నా ఎడం వైపున ఒకడిని ఉంచడానికి రికమెండేషన్ తీసుకొస్తుంది అనమాట. అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. చాలండి. ఆయన నేను యెరూషలేములో అపహరించుటకు, కొరడా గుర్తుకొట్టకు, సిలువ వేయుటకు అన్యజనులకు నన్ను అప్పగిస్తారు, 3వ దినం నేను లేస్తాను. వాళ్ళకి అర్థం కాలేదు. ఏ మనిషి కూడా చచ్చిపోయినటువంటి వ్యక్తి లేవరు అనేటువంటి కాన్సెప్ట్లో ఉండి దాన్ని పట్టించుకోకుండా వెంటనే వాళ్ళందరూ 20 వచనం చూడండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి ఆయన నమస్కారం చేసి ఒక మనవి చేయబోతుంటే అన్నమాట. ఏంటంటే చాలండి. ఈయన తన యొక్క ప్రపంచానికి ఒక రక్షకుడిగా నేను వచ్చి నా ప్రాణాన్ని అర్పించి మీ పాపం నుంచి మనుషుల యొక్క ప్రధాన సమస్య అంటే పాపం నుంచి విడుదల చేయడానికి నా ప్రాణాన్ని అర్పిస్తాను, 3వ దినం లేస్తానటువంటి ఆ యొక్క మనకి బేస్ అయినటువంటి మాటలు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణమైనటువంటి ఆ యొక్క అధికారం కోసం వాళ్ళు ప్రాకులాడుతున్నట్టుగా ఉందన్నమాట. మనుషుల త్వరగా స్టాండర్డ్ అదే అనమాట. మనమందరం కూడా అంతకన్నా గొప్పలం కాదు. మన తాలూకా పరిశుద్ధత అలాగే ఉంటుందన్నమాట. మనకన్నా పక్కోడు కొంచెం ఎదుగుతూ ఉంటే మనలో ఆ యొక్క ఈర్ష్య అనేది వస్తుంది. దట్ ఈస్ ద న్యాచురల్ ఫినామినా మన మనుషులకి. ఎందుకంటే ఆ యొక్క శారీరక స్వభావం, పాప స్వభావం. ఇక్కడ కూడా మరి ఆ యొక్క తల్లిగారు శిష్యులని గురించి రికమెండేషన్కి వెళ్ళారన్నమాట. అయితే ఆయన అంటున్నాడు, మనిషి కుమారుడు ఇవి నా చేతుల్లో లేవమ్మా, నేను వేరే పని మీద వచ్చాను, మీరు వెళ్ళి అది నా పని కాదు అని చెప్పి చాలా సీరియస్గా ఆ మాట చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. ఇలాగా శిష్యులు కూడా ఆ విషయం అర్థం కాలేదు. పరిశుద్ధపరచబడాలి, మనం పవిత్రపరచబడాలనే విషయం వాళ్ళకి అక్కడ అర్థం కాలేదు. అందుచేత యెరూషలేములోకి వెళ్ళారు ప్రభువారు. వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు ఏంటంటే అంజూరపు చెట్టు చూశారు. ఫస్ట్ ఒక నువ్వు కాపు లేకుండా ఉందిగా చెప్పించాడు. ఆలయంలోకి వెళ్ళాడు, చాలా బాధపడ్డాను, విన్నాము కదా. శుద్ధీకరణ చేస్తున్నప్పుడు చాలా బాధపడి ఆ యొక్క ఆలయాన్ని ఎందుకు ఇలా చేస్తానని చెప్పి ఆలయంలో క్లీన్ చేశాడనమాట. ఆయన యెరూషలేములోకి వెళ్ళి ఆ క్లీనింగ్, ముందు ఆలయాన్ని ఆయన క్లీన్ చేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి శాంక్టిఫికేషన్ ఆయన మొదలుపెట్టాడు. ఆయన యెరూషలేములో ఆయన ఈ యొక్క 3-4 దినాలు కూడా చాలా బిజీగా ఉండేటువంటి ఆ యొక్క 4 దినాలు కూడా చాలా మాటలాడాడనమాట. ఆయన విపరీతమైన ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా అనేక మందితో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి విషయాలు మరి చాలా ఆ యొక్క గలిబిలి అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆ యొక్క యెరూషలేము ఆ నగరం అంతా ఒక పండుగ రాబోతుంది. ఆ పండుగలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా మరి యేసు ప్రభు వారు తన యొక్క బోధనలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి చాలా సూటిగా తన యొక్క విధానాలని, తన యొక్క పద్ధతుల్ని మరి బోధించినట్టుగా చూస్తామన్నమాట. మరి మొదటి 2 దినాలు ఆయన ఫిగ్ ట్రీ గురించి, లేదంటే అంజూరపు చెట్టు గురించి, 2వ దినం ఆయనకు ఆ యొక్క యెరూషలేములో చేసిన తర్వాత మరి 3వ దినం 4వ దినం నుంచి తన ఆ యొక్క ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు అన్యజనులు అయితే చాలా ఆసక్తిగా విన్నారు. ఆయన విమర్శించేవారైతే చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆయన్ని పట్టుకుందామని చెప్పినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మాటలలో తప్పు పడదామని కొన్ని ప్రశ్నలు వేసి యేసు ప్రభుని మరి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మరి కొంతమంది అయితే ఆయన్ని అప్పగించాలని చూస్తూ ఉన్నారు.
తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇస్కరియోతు ఏదైతే తనని అప్పగించడానికి పనిగా పెట్టుకునేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క 3-4 దినాల్లోనే జరిగిపోయాయి అన్నమాట. జయప్రవేశంలో ఆయన చేస్తున్నది ఏంటంటే యెరూషలేం శుభ్రం చేసిన తర్వాత మనుషులను క్లీన్ చేస్తా ఉన్నాడనమాట. మనుషులను శాంక్టిఫై చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందకపోతే ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరు ఉంచబడింది, మీరందరూ కూడా నశించిపోతారు అని చెప్పి చాలా కఠినమైన మాటలు చెప్తున్నాడు అనమాట. యేసుప్రభు వారిని ఆయన మరి ఆ యొక్క యెరూషలేంలో ఆయన శాంక్టిఫై చేసినప్పుడు ఆయన గురించినటువంటి ప్రశ్నలు 6 వేశారన్నమాట. 6 ప్రశ్నలు వేశారు ఆయన. చాలా రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. మరి మన ఎలీషా చెప్పినప్పుడు ఆ యొక్క ఊరంతా గలిబిలితో ఉందన్నమాట. అనేక మంది ఆయన బోధకు విని ఆశ్చర్యపడి మరి మేము కూడా దేవుని రాజ్యంలో చేరుతామని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ముందుకు వస్తూ ఉన్న పరిస్థితిలో కొంతమంది ఆ యేసుప్రభుని పట్టివ్వాలని, కొంతమంది ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన్ని ఎలాగైనా సరే ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చాలా తన యొక్క పనిని మాత్రం తను చెప్పాల్సిందని కూడా క్లియర్గా అందరికీ కూడా చెప్పాడనమాట. ఏం చెప్పారంటే ఆయన 6 ప్రశ్నల్లో ఆయన లూకాసు వార్త 20:2 ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆయనకు ప్రశ్నించినటువంటి ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు హూ గేవ్ దిస్ పవర్? ఆయన ఒక అధికారం గలవానిగా అక్కడ బోధిస్తూ ఉన్నాడనమాట. బోధిస్తుంది, ఎవరిచ్చారు నీకు అధికారం అని వాళ్ళ యొక్క శాస్త్రుల పరిస్థితులు అడిగారండి. చూడండి, నీవు ఏ అధికారం వలన చేయుచున్నావు? ఈ అధికారము నీకు ఎవరిచ్చారు? మాతో చెప్పు అంటున్నారు అనమాట. కొంతమంది అయితే అన్యజనులందరూ ఆసక్తిగా ఆయన వింటూ మారు మనసు పొందు పరలోక రాజ్యంలో మేము ఏదో దూరంగా మాకు కనబడుతుంది, మేము దాంట్లో చేరిపోతామని వస్తుంటే వీళ్ళు అంటున్నారు, ఎవరిచ్చారు నీకు అధికారం అని అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నమాట. ఆయన చాలా తెలివిగా వాళ్ళ నోర్లు మూయించాడనమాట. నేను మీకు చెప్పను, నేను ప్రశ్న వేస్తాను మీకు అని చెప్పి ఇంకో ప్రశ్న వేశాడనమాట. యోహాను ఉన్నాడు కదా, బాప్తిస్మం యోహాను, ఆయనకి ఎలాగో వచ్చింది ఆ అధికారం? ఆయన ఎవరు? ఆయన వాళ్ళు చెప్పలేకపోయారన్నమాట. యోహానికి దేవుని వల్ల వచ్చిందా, మనుషుల వల్ల వచ్చిందా చెప్పమంటే వాళ్ళు చెప్పలేకపోయేసరికి యేసుప్రభు నేను కూడా మీకు చెప్పను అని చెప్పి చాలా కఠినంగా వాళ్ళని నోర్లు ముయించాను ఉందన్నమాట. రెండో ప్రశ్నగా చూస్తే ఒక చూడండి, అది లూకాసు వార్త 20:21 ఉంటుందన్నమాట. వారు వచ్చి, బోధకుడా, నువ్వు న్యాయంగా మాట్లాడేవాడు ఉన్నావు, చదవండి, మొగమాటం లేక సత్యముగానే బోధిస్తున్నామని మాకు తెలుసా? చాలండి. రెండో ప్రశ్న ఏంటంటే ట్యాక్స్ గురించి అడుగుతాను అనమాట. చూడండి, ప్రజల తాలూకా పాప స్వభావం మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఇరుకుని పెట్టాలని, కైసరుకి వ్యతిరేకంగా ఉండే ఈయన దేశద్రోహిగా నిర్ణయించాలని నిర్ణయిస్తాం. అంటే ఇబ్బంది పెట్టి క్రిటికల్గా క్వశ్చన్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు ఆ యొక్క ప్రశ్నలు కూడా ఆయన చాలా సూటిగా చెప్తాడనమాట. కైసరుకి ఇవ్వండి, నావి నాకు రానివ్వండి. చాలా మర్మగర్భితంగా ఆయన వాళ్ళ యొక్క నోరును ముయించాడు అనమాట. మరి మూడో ప్రశ్నగా చూసినట్లయితే మత్తయి వార్త 22:3 చూసినప్పుడు వీళ్ళు శాస్త్రుల పరిచయాలు. మత్తయి వార్త 22:34 నోరు ముయించినని విని కూడి వచ్చారు, వారిలో బోధకుడా, చాలు అంటే ఆయన ఎలాగ ఇబ్బంది పెడుతున్నానంటే, శాస్త్రులు అయితే ధర్మశాస్త్రం అంతా నువ్వు చేస్తావు కదా, ధర్మశాస్త్రంలో వాట్ ఈస్ ద మెయిన్ ద కమాండ్మెంట్ అని అడుగుతాను అనమాట. ఆయన బాగా నిష్ణాతుడు, కానీ హృదయంలో యేసుప్రభుకి స్థానం లేదు, పరిశుద్ధి లేదనమాట. దేవుడి యొక్క లేఖనాల ప్రకారం ఆయన వచ్చే విధానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక ఆయన ఎలాగ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తూ ఏమంటున్నానంటే, ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే ఇప్పుడు ఆయన చాలా సూటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా, నిన్ను వాడిని పొరుగువాడిని
ప్రేమించాలి అనేటువంటి సూటి అనేటువంటి సమాధానం చెప్పి వాళ్ళని కూడా నోట్లు ముయించాడంట. తర్వాత మరికొంచెం ముందుకెళ్తే కొంతమంది ఏమన్నంటే మరొక ప్రశ్న వేశారన్నమాట. మత్తయి సువార్త 24:3 వచనంలో వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఇంకొకరు ఈ రాకడ వస్తుందన్న ఆయన ఏం చెప్తుంటే, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వస్తాను రెండోసారి, రాకడకు సూచనలు ఇవి, ఇదిగో ఈ యెరూషలేము అనేటువంటి మీకు చెప్తున్నా కదా గొప్ప దేవాలయం అని, ఈ దేవాలయం మీద రాయి ఉండకుండా ఒకరోజు పడిపోతాయి అని ఆయన ప్రవచనాత్మకంగా ఆయన బోధించి చెప్తా ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆయన పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్న ప్రశ్నలు వేస్తున్నాను అనమాట. ఏమంటే ఆయన ఆ యొక్క పరిచయల నోరులు మూయించాడు, యుగ సమాధి సూచనలు వేసినప్పుడు ఆ సూచనలని చెప్పాడనమాట. ఒక సూచనలని చెప్పిన తర్వాత అందరూ కూడా తెలుసుకున్నారు. అంటే రకరకాల ప్రజలు ఉన్నారని చెప్తున్నాను అనమాట నేను. ఆయన్ని శాస్త్రులు తర్వాత ఆ యొక్క మరి పరిచయులు చాలా ఇబ్బంది పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని మంచి ప్రశ్నలు వేశారన్నమాట. మేము ఎలాగా మారు మనసు పొందాలి, పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలి, తర్వాత యుగ సమాప్తి సూచనలు ఏంటి, మేము ఎలా అన్నప్పుడు మరి ఆయన చాలా వివరంగా చెప్పాడు. తర్వాత ఆ యొక్క 4 దినాల్లో చాలా మంచి పరలోక ప్రసంగాలు చేశారన్నమాట. 10 మంది బుద్ధిగల కన్యకులు ఉన్నారు అనేటువంటి ప్రసంగం కూడా అదే టైంలో చేశారన్నమాట. ఇటువంటి పరలోక రాజ్యం అనేకమైనటువంటి అనుభవాలని ఆ యొక్క ప్రజలకు చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఒక రాడికల్గా వాళ్ళు మరి మారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎవరైతే ఆ యొక్క అశుభ్రంతో లేదంటే క్లీన్లీనెస్ లేకుండా కుళ్ళిన హృదయాలతో ఉన్నటువంటి వాళ్ళని చాలా కఠినమైన పదాలు కూడా ఉపయోగిస్తుంది అనమాట. వాళ్ళని ఏంటంటే వాళ్ళ యొక్క శాస్త్రుల్లో పరిచయాలు వేషధారణ కూడా ఆయన సూటిగా ఆయన అడ్రస్ చేశాడనమాట. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి ఆయన అడ్రస్ చేశాడనమాట. యెరూషలేం అంటే ఆ యొక్క యూదా ప్రజలకి చాలా ఉన్నతమైనటువంటి ప్లేస్ అని అడ్రస్ చేస్తూ ఏమంటాడంటే, వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులారా, మీరు మారండి అని చెప్పి చాలా కఠినమైన మాటలు. చూడండి మత్తయి సువార్త 23:23 వచనంలో ఉంటుంది అనమాట. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, విడిచిపెట్టిదిరే ఇక మానక వీటిని చేయిస్తున్నారు. అయితే ఆయన చాలా సూటిగా చాలాసార్లు సున్నం కొట్టిన సమాధులారా, మీరు మందమతులారా అని చెప్పి చాలా కఠినమైన మాట్లాడుతున్నారు. ఆయన టైం లేదు ఇవన్నీ చేయడానికి. కానీ ఆ యొక్క 4 రోజుల్లో చాలా విషయాలు ఆ యొక్క శాస్త్రంలో పరిచయంలో ఆయన ప్రసంగంలో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది మారుమనసు పొందారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది ఆయన యొక్క శిష్యుడు అనేటువంటి మరి ఆ యొక్క ఇస్కరియోతు యూదాను కూడా ఆయన సంధించినటువంటి సందర్భం అక్కడ జరుగుతుందన్నమాట. ఆ ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు ఆయన మరి ఆ యేసు ప్రభువుని అప్పగిస్తున్నప్పుడు ఆయనకు కూడా యేసు ప్రభు వారు చాలా సున్నితంగా మాట్లాడుతున్నమాట. ఇది నేనైనా అప్పగిస్తాను, నేనైనా ఆయన తన పాయింట్అవుట్ చేసుకున్నప్పుడు అవును నువ్వన్నట్టే ఆయన చాలా సూటుగా చెప్పినప్పుడు కూడా ఆయన ఆ విషయాన్ని అంగీకరించకుండా మరి బయటికి వెళ్ళి ఆయనలో సాతాను ప్రవహించడం వలన యేసు ప్రభువుని ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులకి అప్పగించినటువంటివి బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు. అవన్నీ కూడా ఆ యొక్క 4 దినాల్లో జరిగిపోయాయి అనమాట. జరిగిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ యొక్క యెరూషలేములో మరి వారి ఆఖరిగా మత్తయి సువార్త 22:46లో వీళ్ళందరినీ కూడా ఆయన కంట్రోల్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. చూడండి మత్తయి సువార్త 22:46 వచనంలో, మత్తయి సువార్త 22:46 వచనం. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. అక్కడి నుంచి చాలా తెలివిగా ఎవరికి ఎలా జవాబు చెప్పాలో ఆయన అలా జవాబు చెప్తూ మరి ఎవరిని కూడా మాట్లాడనివ్వకుండా మరి ప్రసంగించకుండా ఆయన వాళ్ళ యొక్క ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ క్లీన్లీనెస్ చేశాడనమాట. మరి 40 దినాల్లో మన పాస్టర్ గారి ద్వారా క్లీన్లీనెస్ మన యొక్క ఆత్మకార్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనం ఆ యొక్క శుభ్రం అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం శారీరక నియమం ఉన్నాము కాబట్టి రూపాంతర అనుభవంలోకి వెళ్ళడం అనేది అవన్నీ కూడా మనం ఈ యొక్క 40 దినాల్లో మనం నేర్చుకున్నాం అన్నమాట. అయితే మనం వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పరచబడుతూ ఒకనొక దినాన ఆయన మనం చూడబోతూ ఉన్నాం. కానీ అంత ఈజీ కాదు, అది ఎంతో కమిట్మెంట్ లేకపోతే. ఆయన యేసు ప్రభు వారు ప్రతి
తన అద్భుతంలో కూడా ఆయన ఇది చెప్పాడనమాట. మరి జక్కయ్య గారిని సంధించినప్పుడు, అంటే యెరూషలేం రాకముందు జక్కయ్య గారితో ఆయన మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం ఉంటుంది అది. సరే, మత్తయి లూకా సువార్త 19వ అధ్యాయం. వద్దాం లాస్ట్లో అది. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చినప్పుడు సుంకపు గుత్తదారును ధర్మదిన చక్కయ్య మారుపేరుగలు వచ్చి యేసుని చూడాలని ఒక చెట్టెక్కి కూర్చున్నప్పుడు సూటిగా యేసుప్రభు వారు ఆయనతో మాట్లాడతారన్నమాట. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే చాలా తెలివైనవాడు, చాలా మోసకారి. ప్రభుత్వం నుంచి ఆ యొక్క అధికారాన్ని పొంది ట్యాక్స్ కట్టడానికి ఆయన ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆ యొక్క రాజుకి కట్టి ఇతను ఎక్కువ సంపాదించుకున్నటువంటి వ్యక్తి అనమాట. అయితే ఈ యొక్క వ్యక్తిని చూసి యేసుప్రభు వారు నేను నీ ఇంటికి వస్తానయ్యా అని చెప్పి అన్నప్పుడు ఆయన్ని సంతోషంగా ఆశ్చర్యపోయాడు అనమాట. నేను యేసు ఎవరో చూడాలని ఎందుకు కోరుకున్నాడు ఆయన? తన యొక్క డబ్బుల వల్ల కానీ, తన యొక్క ఆ యొక్క పేరు వల్ల కానీ, తన యొక్క ఉన్నటువంటి ఎటువంటి దానివల్ల ఆయనకి మనశ్శాంతి లేక. కాబట్టి ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం నైజం ఏం చేస్తుంటే మనిషిని చీకటిలోకి, ఆ యొక్క అసమానతలోకి, లేదంటే మరి అశాంతిలోకి నడిపిస్తానమాట. అసంతృప్తిగా ఉన్నటువంటి ఆ జక్కయ్య యేసుప్రభువుని చేర్చుకున్నాడు అనమాట. చేర్చుకోగానే ఆయనలో శాంక్టిఫికేషన్ కార్యక్రమాన్ని మనం చూస్తాం. చూడండి ఆయన ఏం చెప్పాడు చూడండి. అక్కడ దానికన్నా ముందు ఆయన రెస్పాన్స్ ఎలాగని చూడండి. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరిని వద్దనను అన్యాయంగా దేనిని తీసుకుని వెళ్ళా అతనికి 4 గంటలు మరలా చెల్లించని ప్రభువుతో చెప్పాను. ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. రక్షణ పొందడం ఒక ఎత్తు, ప్రభువా నా పాపను క్షమించని గదిలో మూర్చిని ప్రార్థన చేసి బయటకు వచ్చిన ఒక ఎత్తు, దానిని మరలా ప్రాక్టీస్లో పెట్టి దాన్ని నలుగురిలో మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని జీవించడం ఒక ఎత్తు అనమాట. మా యుఎస్ఏలో ఒక గ్రాడ్యుయేట్ ఉండేవాడు అనమాట. అంటే ఆయన పేరు జోసెఫ్ అభిషేకరావు గారు. ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. చాలా అల్లరిగా పెరిగాడు. కళాశాలలో అతను చేయలేనటువంటి పాపం లేదనమాట. చాలా అల్లరి. అతను చూస్తే ఉంటే ఈ వీధిలో వస్తూ ఉంటే ఆ ఆడపిల్లలు మరొక వీధిలోకి వెళ్ళిపోతారనమాట. అంత అల్లరిగా పెరిగినటువంటి వ్యక్తి ఒకరోజు ఆయన ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడినప్పుడు తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకొని పైకి వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఆయన మారణ జీవితం చూసినప్పుడు ఎవరు అంగీకరించలేకపోయారు ఆయన్ని. ఆయన ఏం చేశాడంటే వెళ్ళి ఎవరి దగ్గర అయితే నేను మోసం చేసి డబ్బులు తీసుకున్నానని చెప్పి వాళ్ళ యొక్క పక్క నైబర్స్ దగ్గరికి వెళ్ళి మోసం చేసి అతను పాపంలో ఉన్నప్పుడు తన యొక్క రక్షణ పొందకముందు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నేను ఇంతకుముందు జోసఫ్ని కాదండి, ఇప్పుడు నేను మారాను అని చెప్పి తిరిగి ఆయన డబ్బులు తిరిగి ఆయనకి ఇస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాడట. కాబట్టి మారిన జీవితం చూపించడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ లైఫ్ అనమాట. కాబట్టి దాన్ని ఇక్కడ మా యొక్క జక్కయ్య గారు చేసి చూపిస్తుంది అనమాట. నేను అన్యాయంగా తీసుకున్న దాన్ని నేను రీపే చేసేస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన గురించి. చూడండి, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. తర్వాత రక్షించిన దాన్ని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చినట్టు అతనితో చెప్పాను. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసేసి మనలో ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి తను అర్పించబడ్డాడు మన కోసం. అది అనమాట నా యొక్క ప్రధాన వాక్యం. ఎఫ్సీ రాసిన పత్రికలో తనను తాను అర్పించుకున్నాడు అని అన్నమాట. తనను తాను పానార్పణంగా పోయబడ్డాడు అన్నదన్నమాట. మనం అన్నీ కూడా ఒక 2 నిమిషంలో చూస్తామన్నమాట. ఆయన ఒంటరిగా వదిలిపెట్టేశారన్నమాట. ఇంత పరిశుద్ధుడు, ఇంత గొప్ప దేవుడుగా మనం చూడండి, ఆయన చూడడానికి కూడా మన శక్తి చాలినటువంటి దేవుడు సాధారణమైనటువంటి ఒక దోషిలాగా మౌనంగా ఒకసారి అంటే నేను ఒకసారి చిన్న ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు కొన్ని కోట్ల మంది దేవతలతో మనందరూ నాశనం చేయగలడు. కానీ ఏం చేశాడు తెలిసిందా? ఆ యొక్క పరిశుద్ధ దేవుడు మన రక్షణ నిమిత్తము ఆయన మౌనముగా ఉండేను అన్నమాట. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మౌనముగా ఉండేను. మరి రెండోసారి కూడా ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా ఆయన ఏం చెప్తారంటే, మరి సమరయ స్త్రీతో కూడా మరి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆయన తీసుకొని రాగానే ఆమె చాలా బుకాయించేస్తుంది అనమాట. నాకు ఎవరు పెనిపెట్టలేరండి అంటే
తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆయన, అవునయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. ఆమె రహస్య జీవితంలో తన యొక్క పాపాన్ని ఒప్పుకొని రక్షించబడింది అనమాట. కాబట్టి అప్పుడు కూడా ఆయన శాంక్టిఫికేషన్ చేశాడనమాట. ఆమె బయటకు వచ్చి అనేక మందికి యేసు గురించి చెప్పింది. అనేక మంది ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని గురించి తెలుసుకొని మేమైతే సమరయస్తి చెప్పిన మాటను బట్టి నేను నమ్ముకున్నామని చెప్పారన్నమాట. అది తన యొక్క జీవితం. మరి ఇంకొక వ్యక్తి ఏమంటే వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారన్నమాట. రాళ్ళతో కూడా చంపమని తీసుకు పెడితే ఆయన ఏం చెప్పంటే వాళ్ళ పాపాలను నేను రాస్తా ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మతో ఏం చెప్పంటే, అమ్మ నువ్వు పాపం చేయొద్దు అని చెప్పి నేను కూడా నేను శిక్ష విధించను అక్కడ వెళ్ళిపో అన్నాను. కాబట్టి ఆయన డీల్ చేసే విధానం, పరిశుద్ధతను మనల్ని నడిపించే విధానం ఎలా ఉందంటే చాలా సున్నితంగా, చాలా పర్ఫెక్ట్గా, సిన్సియర్గా మనల్ని పరిశుద్ధపరచాలను. మనలో ఉన్నటువంటి ఆ హిపోక్రసీని ఆయన యాక్సెప్ట్ చేయడు. ఇందాక యెరూషలేములో ఉన్నటువంటి హైపోక్రెట్స్ని చాలా తీవ్రంగా ఆయన ఖండిస్తాడు. కాబట్టి యథార్థతను ఆయన ప్రేమించే దేవుడు. ఎవరైతే యథార్థంగా ఆయన సన్నిధిలో మా పాపంలో ఒప్పుకుంటా వాళ్ళకి మాత్రమే శాంక్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు మాత్రమే పక్కోడితోనే మనం రాజీ పడి ఆయనతో మనం మన పరిశుద్ధ జీవితాన్ని చూపించగలం. లేకపోతే మనం అందుగురించి వెలుగు కార్యాలు మనం చేయలేమన్నమాట. ఎఫెసీయుల పత్రికలో వెలుగు కార్యాలు ఏమంటే అవన్నీ వేరేగా ఉన్నాయి, చీకటి కార్యాలు ఏమంటే అవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు వెలుగు నుంచి వేరుపడి చీకటిలోకి లెగండి మీరు అని చెప్తారన్నమాట. కాబట్టి శాంక్టిఫికేషన్ చేసుకోకపోతే మనం పరిశుద్ధ దేవుని చూడలేము, మన కమిట్మెంట్ చేసుకోకపోతే చూడలేము అనమాట. మరి దానియేలు కూడా తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు, షడ్రక్, మెషక్ మీకు అందరూ తెలిసిన స్టోరీయే. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క దేశంలో వీళ్ళు కూడా పరవాసులుగా ఉన్నప్పుడు వీళ్ళని మీకు అందరూ టైం అయిపోద్దేమో కానీ ఆయన ఒక మాట అంటే చూడండి, దానియేలు గ్రంథము 1:8 ఒక కమిట్మెంట్ చేసుకుంటారన్నమాట. ఆయనతో పాటు ఆ యొక్క స్కూల్లో చాలామందికి యంగ్ స్టూడెంట్స్ వీళ్ళు నలుగురు కూడా దేవుని ప్రజలుగా పిలువబడి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి స్పెషల్ ఫుడ్ ఇవ్వండి, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు దానియేలు గ్రంథం 1:8 చూడమ్మా. అవును, అవును. కాబట్టి రాజు ఏం ఆజ్ఞ ఇచ్చారంటే మనం తినేటువంటి భోజనం, మనం తినేటువంటి పానాన్ని అందరికీ ఇవ్వండి అని చెప్పాడు అనమాట. వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు, మేము దేవుని యొక్క ప్రజలము, మేము మీరు ఇచ్చినటువంటి ఫుడ్ మాకొద్దు అని చాలా సిన్సియర్గా, సీరియస్గా చెప్పారన్నమాట. తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని నిర్ణయించుకుని దాన్ని తినడం మానేశారు. దాని యొక్క ఎఫెక్ట్ అనుకున్నారన్నమాట. వీళ్ళు నీరసమైపోతారేమో, బలహీనపడిపోతారేమో అనుకున్నారన్నమాట. కానీ టెస్ట్లోని వాళ్ళందరూ చాలా ఉన్నత దేశానికి ప్రధాన మంత్రి హోదా ఉండాల్సిన వ్యక్తులకి టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్లోని వీళ్ళు గెలిచడం చూస్తామన్నమాట. వీళ్ళ యొక్క ముఖాలు బ్రైట్గా ఉండడం చూస్తామన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడ్డావో దేవుడు మనల్ని దీవిస్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నావో దేవుడు మనల్ని ఒక దినాన తన యొక్క రాజ్యం, ఒకవేళ శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఒకవేళ ఈ యొక్క లోకంలో మనకి శ్రమలు రావచ్చు, ఏది మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఒకనొక దినాన మనం అందరం కూడా ఆయన ఎదుట నిర్దోషము నిష్కలంకంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు అన్నమాట. తర్వాత కింద నమ్మినట్టు యోసేపు మన ఇంకా చాలా కమిట్మెంట్ చేసుకున్నాడు. 39వ అధ్యాయం ఆదికాండం 39లో చూసినట్లయితే 39లో 1-2 వచనం చూసినప్పుడు యోసేపు అంటాడనమాట, ఇంత ఘోరమైనటువంటి దుష్కర్మం ఎలాగ నేను చేయగలను అని అనమాట. తనకి చాలా టెంప్టేషన్ వచ్చిందనమాట. తను మనలాంటి మనిషే, ఒక వ్యక్తి తనను పట్టుకొని శోధిస్తుందనమాట, రా వ్యభిచారం చేద్దాం అన్నప్పుడు ఆమె అంటుందన్నమాట, ఇంత యోసేపు గారు అంటున్నారన్నమాట, నేను ఎలాగ ఈ కార్యం చేయగలను, నేను సజీవుడైనటువంటి దేవుని పేరిట నేను ఉన్నాను ఇక్కడ, ఆ మాట మనం చెప్పగలమా? నేను ఎలాగా ఇంత ఘోరమైనటువంటి అబద్ధం ఆడగలను, నేను ఎలాగ ఇంత ఘోరమైనటువంటి పాపం చేయగలను అనేటువంటి కమిట్మెంట్ కనుక మీరు హృదయంలో తీసుకోకపోతే మనం ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధులకు మనం వెళ్ళలేమన్నమాట. అలాగా గ్రంథంలో చాలామంది హీరోస్ ఉన్నారన్నమాట.
వాళ్ళు హీరోస్ ఏం చేశారంటే విశ్వాసంతో ఆ యొక్క శ్రమల్లో వాళ్ళు విజయాన్ని సాధించి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మరింత పరిస్థితుల్లోకి వెళ్ళారన్నమాట. కాబట్టి మనం కూడా ఆ యొక్క పరిశుద్ధత పవిత్రీకరణ మనకి ఎందుకు అవసరం అండి? రక్షణ చాలదా? మన రక్షణ మనకు చాలు కదా, ఎందుకు మనకు పవిత్రీకరణ పరిశుద్ధత అవసరం అంటే దాన్ని ప్రభు వారికి చాలా అవసరం అని చెప్తారన్నమాట. చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఉంది. మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. 22వ అధ్యాయం ఒక ఉపమానం చెప్తారన్నమాట యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఉపమాన రీతిగా వారికి ఇట్లనెను, పరలోక రాజ్యం పెండ్లి కుమారునికి పెళ్లి చేసిన ఒక రాజుని పోలి ఉంది. పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు ఆయన తన దాసులను పంపినప్పుడు వారు రానంలోకి పోయి, ఇదిగో నా విందు సిద్ధపరుచున్నాను కాబట్టి సిద్ధముగా ఉంది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పి వేరే దాన్ని పంపిన. కానీ వారు లక్ష్యం చేయక ఒకటి తన పొలంనకు మరి ఒకటి వర్తమునకు వెళ్ళిరి. తక్కిన వారు ఆ దాసులను పట్టుకుని అవమానపడి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి వాళ్ళని సంహరించి పట్టణం తగలబెట్టించాను. అప్పుడు కొత్త పిలుపు, సిద్ధముగా ఉన్నది పెండ్లి విందు, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గమునకు పోయి మీ కనబడిన వారందరినీ పిలువుడని పెండ్లి విందుకు పిలువడిన దాసులను పంపించాను. వాళ్ళు పోయి రాజమార్గంలోకి పోయి మంచివారినేమి చెడ్డవారినేమి కనబడిన వారందరినీ పోగు చేసి విందుకు వచ్చిన వారితో పెండ్లిసాల నిండిపోయింది. అక్కడ కొత్త స్టోరీ స్టార్ట్ అయింది. మనందరం కూడా పెండ్లిసాలలోకి వచ్చేసాము, కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడనమాట. 11వ వచనం చదువుతాం ఒకసారి అందరం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించి కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడగా వాడు మౌనియే ఉండెను. కాబట్టి మనం రక్షణలోకి వచ్చాం, కానీ మనలో ఉన్న ఆ యొక్క డాగులు పాత జీవితం అనేది ఇంకా మనకు కనబడతా ఉంటే, మన పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. బట్టల మడతల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరకలను ఎవరైతే ఆ మరక చేశారో వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అంత రహస్యమైనటువంటి జీవితం మనకు తెలుసు. హృదయం చాలా మోసకరమైనది, పక్కోడికి ఎవరికి తెలియదు అనమాట. బట్టలు మనం వేసుకున్న బట్టలు ఆ యొక్క ఉతికే వ్యక్తి ఆ క్లీన్ చేయలేడు అనమాట. ఏంటంటే ఎన్నిసార్లు వేసుకున్న బట్టలు మురికి వదలలేదు అంటామన్నమాట. కానీ అది వాడినట్టు నీకు తెలుసు ఆ యొక్క మురికి ఎక్కడ ఉంది, కాబట్టి అది నువ్వే చేయగలవు. నువ్వే ఆ యొక్క సబ్బు పెట్టి అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తే ఆ మురికి ఆ యొక్క మరక పోతుంది. నీకు తెలుసు అది ఎక్కడ మురికి ఉందో, కానీ ఉతికినవాడికి తెలియదు అన్నమాట. కాబట్టి ఇది ఒకసారి మనం గమనించుకొని మనల్ని మనం క్లీన్ చేసుకుందాం. ఎక్కడ డాగ్ ఉంది, ఎక్కడ ముడుతుంది, ఎక్కడ మరకుంది, మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధుల నుంచి పరిశుద్ధ ఒకసారి ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఒకటి అధిగమించేవాడిని సరే ఇంకోటి వస్తుంది అనమాట, ఇంకొక శోధన వస్తుంది. దాన్ని అధిగమించాలి. కాబట్టి దినదినము మనం ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో కమిట్ చేసుకుని ఒకటే మాట అనమాట. చూడండి, జోసఫు తర్వాత దానియేలు లాగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలను? మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు చాలా ఉన్నతుడు. ఒకరోజు మనం అందరం అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి మనకి పరిశుద్ధత అనేది తప్పకుండా ఉండాలి. ఆ యొక్క పెండ్లి వస్త్రం లేకుండా వచ్చిన వాడిని చూసి ఆ యొక్క యజమానుడు ఈయనకి కూడా కట్లు కట్టి బయట పడేయండి రాజు యొక్క, ఇది ఉపమానం మాత్రమే. దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే మనం శాంక్టిఫై కావాల్సిన అవసరం మనకి ఉంది. పరిశుద్ధత అనేది మనకు కావాలి. పరిశుద్ధత అనేది లేకుండా మన దేవుణ్ణి చూడలేము. మనం రక్షించబడినప్పుడు కూడా ఆ యొక్క యెహోవా దేవుని ఎదుర్కోవాల్సిన దినాన్ని ఆ యొక్క విషయాలు దాన్ని మనం చేయలేం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దినదినము నా శాంక్టిఫికేషన్ కాబడకపోతే అప్పుడు నువ్వు కొంత పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొంత నష్టాన్ని భరించాల్సి వస్తుంది. మరి మన పాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఫలాలు ఫలిస్తూ ఉన్నప్పుడు కొన్ని మరి ఏంటంటే నటన జీవితం అలవాటైపోద్ది. మన క్రైస్తవ బాప్టిస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అది ఉంటుందన్నమాట, నటన జీవితం ఉంటుందన్నమాట. మనం పరిశుద్ధులుగా నటిస్తూ ఉంటాం, పరిశుద్ధంగా మనం నడుస్తూ ఉంటాం, పరిశుద్ధంగా కనబడుతూ ఉంటాం. కానీ ఇంటర్నల్గా మనం పర్సనల్గా ఆ యొక్క ఆ ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు మనలో ఆ యొక్క నేచర్ అనేది బయటికి పడతా ఉంటుంది అన్నమాట. కాబట్టి నువ్వు తీవ్రమైనటువంటి నిర్ణయం నీ హృదయంలో చేసుకోకపోతే
మనలో ఆ యొక్క నేచర్ అనేది బయటికి వస్తుంది అనమాట. అవసరమైనప్పుడు ఆ యొక్క ఆయన ఒక మాట చెప్పారు పాస్టర్ గారు, ఏంటంటే ఆ యొక్క ఫ్రూటు మనం మనం బేర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఫ్రూట్ యొక్క టేస్ట్ని ఇతరులు చూడాలంటే ఒకే ఒకటి ఏంటంటే ప్రెషర్ వస్తుంది అనమాట మన మీద. ఆ యొక్క ప్రెషర్లో ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్రూటు నిజంగా నువ్వు నీలో ఉన్నటువంటి ఆ ఫ్రూట్ నకిలీది అనుకోండి, నకిలీ మన ఫ్రూట్ లాగా ఉంటుంది. యాపిల్ కూడా వాళ్ళు అది తయారు చేసింది అయితే బనానా దీనికన్నా ఇంకా అందంగా ఉంటుంది, కానీ ఆ పట్టుకొని దాన్ని టేస్ట్ చూసినప్పుడు అది దాని నిజ స్వరూపాన్ని తెలిసిపోదు అనమాట. ప్రెషర్ వచ్చినప్పుడు మన తాలూకా ఫలాన్ని మనం చూపిస్తున్నామా? చాలా ఇబ్బందికర పరిస్థితిలో మనకి కోపం వచ్చేస్తుంది అనమాట. నేను కూడా చాలాసార్లు ఆ కోపగించుకొని చాలా ఇబ్బందులు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వెళ్ళి ప్రతిదినం కూడా నేను ఆ కోపం అనేది తగ్గించుకోవడానికి అవకాశం వచ్చిందనమాట. కాబట్టి వ్యక్తిగతంగా ఆ యొక్క మరకను డాగును తీసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆ యొక్క మంచి ఫలాలు ఫలించాలంటే, ప్రేమ, సంతోషం, సమాధానం ఆ యొక్క ఫలాలు ఫలించాలంటే ఆ ప్రెషర్లోంచి మనం వెళ్ళినప్పుడు మనకు నిజస్వరూపం అనేది బయటపడుతుంది అనమాట. కాబట్టి మనం కొంత పే చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట, మనం కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. కానీ ఒకరొక దినాన్ని మనల్ని ఆ యొక్క పరిశుద్ధతలో తండ్రి వద్ద నిలబెట్టడమే దాని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో నుంచి కొన్ని మనకు తీసుకొని మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇవాళ రాత్రికాల సమయంలో మనం వాటిని మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మన పాస్టర్ గారు చేసినప్పుడు మనం అడుగుదాం, ప్రభువా నాలో ఉన్నటువంటి ఆ యొక్క క్లీన్లీనెస్, యెరూషలేం క్లీన్ చేశారు ప్రభా, యెరూషలేం దేవాలయం క్లీన్ చేశారు ప్రభా, నన్ను క్లీన్ చేయండి. నా డాగ్ నాకు తెలుసు ప్రభా, ఆ ఏరియాలో దాన్ని మీరు క్లీన్ చేయండి. ఆ ఏరియాలో నాకున్న కోపాన్ని మీరు క్లీన్ చేయండి. నా ఏరియాలో నాకున్నటువంటి ఆ యొక్క చిన్న సిన్ ఉంది, దాన్ని క్లీన్ చేయండి అని మన ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క శాంక్టిఫికేషన్ అనేది కార్యక్రమంలో ఈ యొక్క లాస్ట్ బట్ 1 దినంలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగించేస్తాను. ఇంగ్లాండ్ దేశం నుంచే అన్ని దేశాలకు కూడా కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగం వచ్చిందనమాట, పరిపాలించబడడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంగ్లాండ్ అంటే బారిస్టర్ చదవడానికి గాంధీ గారు మన పెద్ద పెద్ద నాయకులందరూ ఇంగ్లాండ్ దేశంలో చదువుకొని వచ్చారు ఇక్కడికి. వాళ్ళు మన స్వతంత్రం సంపాదించడానికి చాలా కృషి చేశారు. వాళ్ళు చదివినటువంటి ఆ యొక్క బారిస్టర్ కోర్సులో అక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆ యొక్క లాయర్ గారు జడ్జిల తాలూకా కోర్టు రూల్స్, రాజ్యాంగం చాలా పర్ఫెక్ట్ అనమాట. ఆ యొక్క రాజ్యాంగంలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి జడ్జి గారి తాలూకా కోర్టు మీద ఒక ఫర్తో కూడినటువంటి ఒక కోర్టు ఉంటుంది అన్నమాట. ఆ కోర్టు వేసుకుంటాడు ఆయన, వేసుకొని దాని జడ్జిమెంట్ ఇస్తారనమాట. ఆ జడ్జిమెంట్కి ఫైనల్, అది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, దానికి ఇక నో అపీల్ అనమాట. రాజుల సహితం ఆ యొక్క జడ్జి కింద ఉండాల్సిందే. ఆ తర్వాత ఆ యొక్క జడ్జి గారు మళ్ళీ తన యొక్క పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాడు, ఆ కోర్టు తీసి పక్కన పెట్టేస్తారనమాట. అతను జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ కోర్టుని వేసుకుంటాడండి. ఆ కోర్టు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ కోర్టు అనేది ఒక జంతువు యొక్క చర్మంతో తయారు చేయబడిందంట. ఆ జంతువు ఏంటంటే ఆర్మిడా అనేటువంటి ఒక జంతువు. ఆ జంతువుని ఎలా పట్టుకుంటారంటే అది అడవిలో సంచరించేటువంటి జంతువు, అది అంత బేగ దొరకదు ఎవరికినూ. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే వాళ్ళు అది రాత్రిపూట ఆహారం కోసం బయటకు వెళ్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అది బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది మన పట్టుకుంటే దొరకదు, వెనక్కి వెళ్ళిపోతుంది, గూట్లోకి, భూమిలోకి వెళ్ళిపోతుంది, కలుగుల్లోకి. ఏం చేస్తారంటే ఈ యొక్క వేటగాళ్ళు అందరూ ఏం చేస్తారంటే అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కలుగులను ఏం చేస్తారంటే మానవ మలంతోనే పూడ్చేస్తారంట. ఆ కలుగులను కప్పేస్తారన్నమాట. ఆ యొక్క త్రోవంతా కూడా ఆ యొక్క అశుద్ధాన్ని పెడతారన్నమాట. పెట్టగానే వీళ్ళు డప్పులు కొట్టి ఆ యొక్క జంతువులను పరిగెట్టి వచ్చి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క జంతువు ఇంటిలోకి వెళ్ళేసరికి చుట్టూ ఏముంటుంది, అశుద్ధం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది ఆ యొక్క వేటగాళ్ళు పెడతారు. అది ఆ అశుద్ధంలోకి వెళ్లకుండా అది వెనక్కి వచ్చేస్తుందట. వెనక్కి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్యాప్చర్ చేసి పట్టుకొని ఆ యొక్క జంతువుని ఆ యొక్క ఫర్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క కోటుని కుట్టడానికి తీసుకెళ్తారన్నమాట. కాబట్టి ఇంత పరిశుద్ధమైన జంతువు అనమాట అది. కాబట్టి దాన్ని అత్యున్నతమైనటువంటి ఆ కోర్టు జడ్జి గారి యొక్క ఫర్ని ఆ కోర్టు మీద కుడతారన్నమాట. దాన్ని
దాన్ని వాళ్ళు ఎంచుకున్నారన్నమాట. ఎందుకంటే ఆ యొక్క జంతువు పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేసిందంటే తన ప్రాణాన్ని సహితము అర్పిస్తూ ఉందన్నమాట. ఆ గోతులోకి వెళ్తే తను సేవ్ అయిపోద్ది. మనం ఒక్క అబద్ధం ఆడిస్తే సేవ్ అయిపోతాం. ఒక్క పాపం చేస్తే మనం ఎంజాయ్మెంట్ చేసేసుకుంటాం. కానీ ఆ యొక్క నరకంలో మనం ఆ యొక్క వెళ్ళిపోయిన పరిస్థితి మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఆ జంతువు ఆ యొక్క చిన్న చిన్న ఎస్కేప్ వెళ్ళిపోగానే దాంట్లో దూరిపోద్ది. దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసిందంటే అది వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి ఆ యొక్క వేటగాళ్ళ చేతిలో చచ్చిపోద్ది అనమాట. యేసుప్రభు వారు ఒంటరిగా ఆయన అయిపోయాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-5 వచనంలో ఆయన సిలువకు వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఆయన. చూడండి ఒక్క నిమిషం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం ఒకసారి చూద్దాం. ఇరవై 26:56. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచిపోయారు. ఆయనను 67లో ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన గుద్దుతున్నారు. ఆయన అరచేతులతో కొట్టి నిన్నెవరో ప్రపంచమంటున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో ఆయన ఒంటరి అయిపోయాడు. యెరూషలేములో ఎంత ప్రభావం చూపినటువంటి ఆ యేసుప్రభు వారు మౌనముగా ఉండిపోయాడు అక్కడ. ఎందుకోసం తెలుసా? నీ కోసము నా కోసము తను అలా భరించాడు. కొడతా ఉన్నారు, చెంప మీద కొడతా ఉన్నారు మహాదేవుణ్ణి. పేదరు అంతవరకు కూడా యేసుప్రభు గురించి 3 సార్లు బంకాడు. అదే క్షణంలో పేతురుని చూశాడనమాట. నీరైపోయి కరిగిపోయాడు అనమాట. నేను పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి సూటిగా యేసుప్రభు వారు నీ కోసమే ఆయన ఆ యొక్క పరిస్థితి కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుస్తుందా? మనకి దేవుణ్ణి చేరేటువంటి శక్తి లేక దేవుడే మనుషు రీతిగా యేసుప్రభు రూపంలో మన దగ్గరికి వచ్చాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. మనం పరిశుద్ధంగా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించుకుందాం. నీ కోసము నా కోసము మరి ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. లూకా సువార్త ఇంత చేసినా కూడా 23వ అధ్యాయం 34లో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కదా, వీరిని క్షమించండి అని ఆ మాట పలకడం అనేది ఆయన ఆ ప్రేమ ఫలానికి ఒక నిదర్శనం అన్నమాట. ఆ ప్రెషర్లో కూడా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కానీ మనం ప్రేమ ఫలం ఫలిస్తూ ఉన్నప్పుడు ప్రెషర్లో లోనైపోయి మన తాలూకా నకిలీని బయట పెడతా ఉన్నాం. మనలో నిజంగా ఆ యొక్క నిజమైనటువంటి ఫలం కనుక ఉంటే ఆ ప్రెషర్లోని మనం దాన్ని భరించేటువంటి శక్తిని మన ప్రభుని అడిగి ఆ పరిశుద్ధ జీవితం వైపు మనం ముందుకి వెళ్దాం. మనం పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తాను. నా యొక్క మాటలు ఇందులో ముగిస్తాను. వానికి వందనాలు. నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులైనడి అని నీవు సెలవిచ్చి నీవే మొదటి అడుగు వేసి దేవా మా కొరకై కల్వరి శిలువలో నీ ప్రాణం అర్పించి మా జీవితాన్ని నీకు అనుకూలంగా మార్చటానికి అది మాకు మేలని మేము గ్రహించటానికి నీవు అనేక మార్లు మాతో మాట్లాడుతూ నీ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ నందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా నీ దాసుని మీరు బలపరిచి మాకు నీవు అందించిన నీ సందేశాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, మమ్మను ఇంకను నీ కృపలో భద్రపరచండి. మేము ఏ రీతిగా నడుచుకోవాలో ఆ రీతిగా నడుచుకోవటానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. విధేయత కలిగిన హృదయాన్ని ఇవ్వండి. లోబడి ఉండటం మాకు నేర్పించండి. దేవా, మరలా మేము రేపటి దినాన్ని కలవాల్సి ఉండగా మీరే అది నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే దేవా మాకు మరొక అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలా నీ రోజు నీ వాక్య పరిచర్య చేసిన నీ దాసుని మీరు ఇంకను బలపరచండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకను భవిష్యత్ దినాలలో దేవ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డను నిలబెడతారని నమ్ముతూ ఉన్నాం. నీకే స్తుతులు చెల్లించుకుంటూ సంఘం అంతటినీ దీవించుమని బయలుదేరుతుండగా మాతో నీ సన్నిధి ఉంచి పంపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి అని నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.